మేకలు గొర్రెల రక్తం నుంచి ప్లేట్లెట్లు తీసి వాటిని మనుషులకు ఎక్కిస్తున్నారు అనే వార్త ఒక 2-3 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఇదే గనక నిజమైతే ప్రపంచంలో ఇంతకంటే నిజమైన విషయం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది. ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ అంటేనే దోపిడీకి ప్రతిరూపం అని చెప్పి జనాల్లో ఒక అభిప్రాయం ఉంది. ఇక ఇప్పుడు ఇది కూడా నిజమని గనక ఎంక్వైరీలో తేలితే ఇంతకంటే దరిద్రం ఇంకా ఏ ఫీల్డ్లో ఉండదు అనే అభిప్రాయం ఖచ్చితంగా ప్రజల్లో బలపడుతుంది. అసలు మనిషి రక్తాన్ని మేక రక్తంతో కల్తీ చేస్తున్నారంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. అసలు ఎట్లా ఈ థాట్ వచ్చినోడు ఎవడు, వాడిని దీంట్లో ఎంకరేజ్ చేస్తున్నది ఎవడు, ఇంత జరుగుతుంటే అసలు అధికారుల దృష్టికి ఎందుకు రాలేదు, ఇది ఎక్కడున్నాం, ఏం చేస్తుంది, వ్యవస్థ అంతా ఏమైపోతుంది అర్థం కావట్లేదు. మేకలు గొర్రెల రక్తం నుంచి తీసిన ప్లేట్లెట్లు మనుషులకు ఎక్కించి జీవితాలతో ఆటాడుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో రీసెంట్ గా ఇష్యూ బయటపడింది. లోకల్ గా ఉన్న ఒక మాంసం సెంటర్ మీద విజిలెన్స్ అధికారులు దాడి చేస్తే 300 మేక రక్తం ప్యాకెట్లు ఫ్రీజ్ చేసినాయి కనిపించినాయి. వాస్తవానికి మేక రక్తాన్ని మాంసంతో పాటు కలిపి అమ్మేస్తారు. మేకని కోయంగానే ఆ రక్తం తీసి దాన్ని ఉడికిస్తే అది గట్టిగా గడ్డలాగా అయింది. ఆ తర్వాత దాన్ని మాంసంతో కలిపి వండుకుంటారు, లేదంటే సపరేట్గా వండుకుంటారు. దీన్ని ఆ షాపులు అక్కడికక్కడే విక్రయించేస్తాయి. అట్లా కాకుండా ప్యాకెట్లలో పెట్టి దాన్ని గడ్డగట్టకుండా ఫ్రీజర్ లో భద్రపరిచిర్రు. ఈ విషయం మీదనే విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చి మొత్తం ఆ ప్యాకెట్లన్నీ స్వాధీనం చేసుకొని ఎంక్వైరీకి పంపిస్తే ఈ రక్తాన్ని కాచిగూడలోని సిఎస్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీకి పంపిస్తున్నట్టు తేలింది. అక్కడి నుంచి ఒక ల్యాబ్ వాళ్ళు ఈ రక్తాన్ని కొనుక్కెళ్ళి దాంట్లో నుంచి ప్లేట్లెట్లు వేరు చేసి రకరకాల హాస్పిటల్స్ కి సరఫరా చేస్తున్నట్టు జస్ట్ ఒక ప్రాథమిక ఎంక్వైరీలో తేలింది. ఇంకా డీప్గా వెళ్తే ఇంకెన్ని దరిద్రాలు, ఇంకెన్ని అవకతవకలు బయటపడుతుందో తెలియదు. ప్లేట్లెట్లు అనేవి ప్రధానంగా డెంగీ చికిత్సలో వాడతారు. అట్లాగే కొన్ని రకాల క్యాన్సర్లకి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు విపరీతంగా బ్లడ్ లాస్ అవుతుంటుంది. అట్లాంటి టైంలో ఆ బ్లడ్ లాస్ కాకుండా ఈ ప్లేట్లెట్లను యూజ్ చేస్తుంటారు. ఇంత ఇంపార్టెంట్ అనమాట మెడికల్ ఫీల్డ్లో ఈ ప్లేట్లెట్లు. అంతేకాదు ఈవెన్ మనుషుల నుంచి తీసిన బ్లడ్ నుంచి కూడా ప్లేట్లెట్లు సపరేట్ చేయాలంటే చాలా పెద్ద అండ్ పకడ్బందీ ప్రాసెస్. అది అన్ని ల్యాబ్లకు అనుమతి ఉండదు. అత్యాధునిక ల్యాబ్లు, వాటిల్లో అన్ని రకాల పరికరాలు ఉండి గవర్నమెంట్ ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చిన ల్యాబుల్లో మాత్రమే మనుషుల బ్లడ్ నుంచి ప్లేట్లెట్లను వేరు చేస్తారు. మేకలు గొర్రెల రక్తం నుంచి ప్లేట్లెట్లను డివైడ్ చేస్తున్నారు ఒక ల్యాబ్లో అంటే అన్ని రకాల అక్రమాలు ఇక్కడ జరిగినాయి. అన్ని రకాల నిబంధనల్ని తొంగలో దొక్కిర్రు. ఒక దారుణమైన, ఒక ఘోరమైన విషయం ఇది. అంతేకాదు ఇప్పటి వరకు మేకల రక్తం, గొర్రెల రక్తం నుంచి ప్లేట్లెట్లు తీసి మనుషులకు ఎక్కించవచ్చు అనే ఒక పరిశోధన కూడా జరగలేదు. ఏ పరిశోధనలు దీన్ని నిరూపించలేదు. దీని ఆధారంగా అసలు ఈ ప్లేట్లెట్లను మనుషులకు ఎక్కిస్తున్నారు. జంతువుల రక్తంలో ఉండే ప్రోటీన్లు మనుషుల రక్తంలో ఉండే ప్రోటీన్లకి సరిపోవు. ఈవెన్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి బ్లడ్ తీసి ప్లేట్లెట్లు ఎక్కించాలన్నా కూడా దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏబీఓ కంపాటబిలిటీ అవసరం. అంటే బ్లడ్ గ్రూప్ కలవడం, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసిన తర్వాతే ఒక మనిషి నుంచి బ్లడ్ తీసి ఆ బ్లడ్ నుంచి తీసిన ప్లేట్లెట్లు ఇంకో వ్యక్తికి ఎక్కిస్తారు. అట్లాంటిది ఈ పూర్తిగా విరుద్ధమైన, అంటే ఒక మానవ జాతికి సంబంధం లేని ఇంకో జంతు జాతి నుంచి బ్లడ్ తీసి దాంట్లో నుంచి ప్లేట్లెట్లు తీసి మనుషులకు ఎక్కించడం అంటే ఇది చాలా ప్రమాదకరమైన చర్య. నిజంగా ఇట్లా ఎవరికైనా పేషెంట్లకు కనుక ఎక్కించుంటే భవిష్యత్తులో వాళ్ళకి దారుణమైన ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు ముందు. దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. ఈ రక్తం ఏ ల్యాబ్లకు పోయింది, అక్కడి నుంచి ఏ హాస్పిటల్లకు పోయింది, ఎంతమంది జనాలకి దీన్ని ఎక్కిచ్చిరు, ఈ డీటెయిల్స్ అన్ని బయటికి రావాల్సిందే. లేదంటే ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇట్లా చేస్తే మనిషి బ్లడ్లో కాదు, ఈవెన్ శరీరంలోకి వస్తే ఇమీడియట్గా బ్లడ్ అనేది ప్రతిరక్షకాలని రిలీజ్ చేస్తుంది. అవి ఆ బయట నుంచి వచ్చే వస్తువు మీద పోరాటం స్టార్ట్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ మేకలు గొర్రెల రక్తం నుంచి వచ్చే ప్లేట్లెట్స్ కూడా ఒక మనిషికి ఎక్కిస్తే మన బాడీ నుంచే తీవ్రమైన ప్రతీకార చర్య ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అప్పటికప్పుడు దీనివల్ల ఏం ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా దీని మీద పూర్తిగా డీప్గా ఎంక్వైరీ జరగాలి. ఒక పెద్ద రాకెట్ లాగా ఉంది. దీని మీద ఖచ్చితంగా ఈ రాకెట్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది.